రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డుని కూడా శివాని అందుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు శివాని ఉన్నారు. వారి ఫీలింగ్ ఏ విధంగా ఉందో వారి మాటలనే అడిగి తెలుసుకుందాం. జస్ట్ శివాని, మీరు ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా అవార్డు దొరుకుతుంది అనేసి. చాలా చాలా సంతోషంగా ఉంది. ఏం ఏం చెప్పడానికి లేదు, అంటే అంత సంతోషంగా ఉంది ఈ మెడల్ దొరికినందుకు. ఇంకా నేను ప్రెసిడెంట్ ని చూస్తానని ఎప్పుడు అనుకోలేదు, మోదీ సార్ తో మాట్లాడతానని అనుకోలేదు. ఇవన్నీ జరిగేసరికి చాలా షాక్ లో చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మీరు ఒకరు ఈ యొక్క అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. మరోవైపు ప్రధానమంత్రి తోటి స్వయంగా ఇంటరాక్షన్ కూడా జరిగింది. ఆ ఇంటరాక్షన్ లో ప్రధాని మోడీ ఏమడిగారు, ఆ ఇంటరాక్షన్ ఎలా జరిగింది, ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? సార్ ఫస్ట్ నా పేరు అడిగారు. నా పేరు శివాని, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే సార్ ఉండి శివాని గారు అనేసి సార్ అన్నారు. చాలా సంతోషంగా అనిపించింది. సార్ కూడా కొంచెం తెలుగు వర్డ్ యూస్ చేసేసరికి చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా సార్ చాలా డిస్కస్ చేశారు 1 hour వరకు. మీరు ఏం చెప్తారు, అంటే రానున్నటువంటి స్పోర్ట్స్ లో వచ్చేటువంటి మహిళలకి ఎలాంటి అంశాల మీద చెప్పబోతున్నారు, మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ప్రభుత్వం చాలా ఉద్యోగాలు ఇంకా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి. ఇంకా ఒక డిజబిలిటీ వాళ్ళని తక్కువ చూడకూడదు. పారా స్పోర్ట్స్ వాళ్ళని చాలా సపోర్ట్ చేయాలి. వాళ్ళకి చెయ్యి లేదు, కళ్ళు లేదు అని అనుకోకుండా వాళ్ళకి చాలా సపోర్ట్ చేయాలి. ఎప్పుడు తక్కువ చూడకూడదు.